హలో మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రాసెస్ ప్రదీప్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి ఇంట్లో బాగా మగ్గిపోయినటువంటి బనానాలు ఉంటాయి కదా, అట్టిపళ్ళు, వాటితో బనానా పూరి అనమాట. సో పిల్లలైతే ఇలా చూడగానే అలా తినాలనిపించేలాగా ఫుల్ అట్రాక్టివ్గా ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా స్మూత్గా ఉన్నాయో. సో 2 లేయర్స్గా ఇలా మనం సపరేట్ చేయొచ్చు. అది మంచిగా కుక్ అయింది కూడా, కంప్లీట్గా ఫుల్ స్మూత్గా ఉంటాయి. ఇదైతే నా చిన్నప్పటి నుంచి నేను మా మమ్మీ దగ్గర చూసి నేర్చుకున్నటువంటి వంటకం అనమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ బాగా చేసేవారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా చేయాలో చూసేద్దాం. సో జనరల్గా మనం ఇళ్ళలో అట్టిపళ్ళు అనేటువంటివి కంపల్సరీగా తీసుకుంటాం. సో ఒక్కొక్కసారి తినాలని ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో అలాంటప్పుడు కొన్ని పండిపోతూ ఉంటాయి అన్నమాట, ఎక్కువగా మగ్గిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా మగ్గిపోయినటువంటి బనానాస్ని మనం బయట పడేయకుండా ఇలా యూస్ చేయడం వల్ల చాలా హెల్దీ ఫుడ్ని మనం అండ్ చూడగానే నోట్లో తినాలనిపించేలాగా పిల్లలకైతే స్నాక్ ఐటెంని చేసి పెట్టేయచ్చు అనమాట. సో నేను ఇక్కడ వచ్చేసి 3 బనానాలను తీసుకున్నాను అనమాట. ఇలా పీల్ అవుట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ పీసెస్ని సో నేనైతే ఇక్కడ మ్యాష్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా మిక్సీ జార్లో మిక్సీ చేసుకోవచ్చు కూడా. ఈ విధంగా కంప్లీట్గా మ్యాష్ చేసేసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి మనం 1.5 కప్ వరకు వీట్ ఫ్లోర్, గోధుమ పిండిని తీసుకుంటున్నామండి. జనరల్గా మనం చపాతీకి యూజ్ చేస్తాం కదా, అది. ఇందులో ఒక పించ్ సాల్ట్ వేసి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి బనానా క్యూరీ ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసి కలుపుకుంటున్నాను. సో ఇది నార్మల్ స్వీట్ ఉంటుందన్నమాట, హెవీగా ఉండదు, అలానే అలా మొత్తం కూడా లేకుండా ఉండదన్నమాట. సో నార్మల్గా ఉంటుంది. ఇంకొంచెం స్వీట్నెస్ కావాలనుకున్న వాళ్ళు దీంట్లోకి అయితే కొంచెం బెల్లం ఆర్ షుగర్ని యాడ్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కూడా ఈ విధంగా చపాతీ పిండిలా కలుపుకోవాలన్నమాట. దీంట్లోకి వాటర్ అయితే ఎక్కువ అవసరం పడవండి. జస్ట్ మనం కలుపుతూ ఉన్నప్పుడు 1 or 2 టేబుల్ స్పూన్స్ అవసరమైతే కలుపుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా వీడియోలో చూపించినటువంటి విధంగా చపాతీ పిండిలా కలుపుకొని దానిపై 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక 5 minutes. ఈలోపు ఆయిల్ని హీట్ చేసేసుకోవాలి పక్కన స్టవ్ మీద. సో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నటువంటి పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా పిండిని అయితే చేసుకోవాలి, పూరీ సైజులో వచ్చేలాగా. తర్వాత మనం ఒక ప్రెస్సింగ్ మిషన్, అంటే మనము పూరీలు ప్రెస్ చేసుకుంటాం కదా, అది తీసుకొని దానిపైన ఒక కవర్ పెట్టి సో దానికి ఆయిల్ అప్లై చేసి మనం తీసుకున్నటువంటి పూరీ సైజ్ ఉండ ఏదైతే ఉందో దానిపైన పెట్టేసి ప్రెస్ చేసేసుకోవడమే. సో ఇది హ్యాండ్తో కూడా వస్తుందండి, హ్యాండ్తో చేసుకోవచ్చు, లేదా చపాతీ కూడా ఉంటుంది కదా, చపాతీ కర్ర, దాంతో కూడా మనం ప్రెస్ చేసుకుంటూ చేసేయచ్చు అనమాట. ఏది ఈజీగా కన్వీనియంట్గా ఉన్న వాళ్ళు ఆ విధంగా చేసేసుకోవచ్చు. మరీ పల్చగా ఉండకూడదు అండ్ అదేవిధంగా మరీ థిక్గా కూడా ఉండొద్దు అనమాట. మరీ ఎక్కువ థిక్గా ఉంటే లోపల సరిగ్గా కుక్ అవ్వదన్నమాట. మీడియం సైజులో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా చక్కగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండిని కూడా ప్రెస్ చేసి పెట్టుకొని మనం ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నాం కదా పక్కన. సో ఆయిల్ అనేటువంటిది చక్కగా కాగిన తర్వాత అందులో వేసేసుకోవాలి. సో ఆయిల్ మంచిగా మరిగిన తర్వాత వేస్తే ఇలా మనం ఆయిల్లో వేయగానే అలా పూరి అనేటువంటిది పొంగుతుందనమాట. సో ఇలా 2 sides కూడా రెడ్డిష్ వచ్చేంత వరకు కూడా పూరీని కాల్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవడమే, అంతే. సో చాలా అట్రాక్టివ్గా ఉండేటువంటి ఈజీ అండ్ హెల్దీ స్నాక్ ఐటమ్ అయితే పిల్లలకి రెడీ అయిపోతుందండి. సో చాలా చక్కగా తింటారు. స్వీట్ పూరి అనుకోవచ్చు దీన్ని, లేదా బనానా పూరి అనుకోవచ్చు. ఏ విధంగా పేరు పెట్టాలనుకుంటే మీరు ఆ విధంగా పెట్టేసేయండి. నేనైతే బనానా పూరి అని చెప్తున్నాను. సో ఇదైతే చాలా చాలా ఇష్టం నాకైతే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.